ఇందిరమ్మ ఇల్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది లబ్ధిదారులు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి అప్డేట్లు మనం చెప్తూనే ఉన్నాం. అయితే 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు కావాలి అంటే రాష్ట్రానికి 20 లక్షల ఇల్లు కావాల్సిన అవసరం ఉందని చెప్పేసి లెక్క తెలియదని కూడా మనం గతంలో చెప్పిన విధంగానే ఒక వార్త చూడొచ్చు. మనం పిఎంఏవై కింద 20 లక్షల ఇండ్లు ఇవ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 20 లక్షల ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సర్కారు కేంద్ర సర్కారు కోరుతోంది. దానికి సంబంధించిన వార్తనే ఇది. నేను మొదటి నుంచి చాలా వార్తల్లో చెప్పినా కదా, రాష్ట్రానికి మంజూరు చేసేందుకు కృషి చేయండి అని చెప్పేసి అయితే కోరుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకనంటే ఒకసారి ముచ్చటి నూరి మొత్తం 83 లక్షలు సంథింగ్ ఎంతో 80 లక్షల పైచిలకు అప్లికేషన్లు వచ్చినాయి. దానికి ఒక 30 లక్షలు 20 లక్షల మంది వరకే లబ్ధిదారులు ఉండే అవకాశం ఉంది. 20 లక్షల వరకు ఇండ్లు కట్టియాలని చెప్పేసి ప్రభుత్వం లెక్క తెలిసింది. అయితే దానికి ప్రకారంగా ఈ వచ్చే 4 ఏళ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాంట్లోకి 20 లక్షల ఇండ్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించబోతుంది. ఎందుకంటే బడ్జెట్ లోటుపాట్లు ఉండే ఇబ్బందులు ఉన్నాయి అన్నట్టు. గత సర్కార్ కేసీఆర్ సర్కార్ ఏదైతే ఉందో ఇందిరమ్మ ఇండ్లను కేసీఆర్కి సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లని లబ్ధిదారుల ఎంపిక ముగియకముందే అంటే లబ్ధిదారులను సెలెక్ట్ చేయకముందుకే డబుల్ బెడ్రూమ్ల నిర్మాణానికి పోయింది, టెండర్లను పిలిచింది, పరిపాలన అనుమతులు ఇచ్చింది. ఇక దాంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే పథకం ఉందో అది అప్లికేబుల్ కాలేదు. దాని ద్వారా రాష్ట్రం మీద బడ్డెన్ పడ్డది. ఆ కట్టిన డబుల్ బెడ్రూమ్లు కూడా పాడుపడ్డాయి. ఖరాబ్ అవుతున్న పరిస్థితి. మూసీకి 10,000 కోట్లు కేటాయించండి, హైదరాబాద్ వరంగల్ డ్రైనేజీ స్కీమ్కు నిధులు ఇవ్వండి, దేశ పట్టణ జనాభాలో 8% ప్రజలు తెలంగాణలోనే, మెట్రో ఫేజ్ 2 డిపిఆర్లకు ఆమోదం తెలపండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యం కింద నిధులు ఇవ్వండి, కేంద్ర మంత్రి ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి వినతి అని చెప్పేసి కూడా వార్త చదువుతాం మనం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద తెలంగాణకు 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏమంటుండు, పిఎంఏవై విషయమై పట్టణాభివృద్ధి విద్యుత్ శాఖల కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పురపాలక శాఖ హైదరాబాద్ అభివృద్ధిపై నిర్మించిన షార్ట్ ఫిల్మ్ను కేంద్ర మంత్రి తిలకించారు. గ్రేటర్ హైదరాబాద్ మహానగర సహా తెలంగాణలో పురపాలికల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రతిపాదిత ప్రాజెక్టులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ దేశ పట్టణ జనాభాలో 8% ప్రజలు తెలంగాణలోనే ఉన్నారని వివరించారు. పిఎంఏవై 2.0లో చేరిన తొలి రాష్ట్రం తెలంగాణ అని, ఇండ్ల నిర్మాణానికి సమగ్రమైన డేటా, పూర్తి ప్రణాళికతో సన్నద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇది చాలా కీలకమైన అంశం. చూడరు ఒకసారి, ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది దాంట్లో చేరిన తొలి రాష్ట్రం తెలంగాణ. అండ్ ఇండ్ల నిర్మాణానికి సమగ్రమైన డేటా, పూర్తి ప్రణాళికతో సన్నద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఇది కాన్ఫిడెంట్గా చెప్పడం అంటే ఇది అంటే మా రాష్ట్రంలో ఇంతమంది ఇట్లా పరిస్థితులు ఉన్నాయి, ఇంతమంది ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారు. ఇది లెక్క, వీళ్ళు లబ్ధిదారులు, వీళ్ళకి ఇట్లా ఈ ప్రాతిపదికన ఎంపిక చేసినామని చెప్పేసి పూర్తి డేటాతోటి తయారుగా ఉన్నాం, దాంట్లో మాకు అవకాశం కల్పించాలని చెప్పేసి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. సంయుక్త భాగస్వామ్యంతో మెట్రో నిర్మాణం. దేశంలో మహానగరాలైన ఢిల్లీ, చెన్నై, బెంగళూరుతో పోలిస్తే హైదరాబాద్లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో మెట్రో ఫేజ్ 2 కింద 6 కారిడార్లను గుర్తించామని కేంద్ర మంత్రికి తెలియజేశారు. ఇందులో కారిడార్ 4 నాగోల్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, 36.8 కిలోమీటర్ల కారిడార్ 5 కింద రాయదుర్గం, కోకాపేట, ఇంకా మిగతాది 7వ పేజీలు ఉంది. ఒకసారి వద్దాం ఫటాఫట్. నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, కారిడార్ 6 ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ గుట్ట దాకా 7.5 కిలోమీటర్లు, కారిడార్ 7 మియాపూర్ నుంచి పటాన్చేరు వరకు 13.4 కిలోమీటర్లు, ఇంకో కారిడార్ వచ్చేసి ఎల్బీ నగర్, హయత్ నగర్ 7.1 కిలోమీటర్లు, ఇంకో కారిడార్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి 4 సిటీ 40 కిలోమీటర్లు ఉన్నాయని వివరించారు. ఇందులో మొదటి 5 కారిడార్లకు సంబంధించి 76.4 కిలోమీటర్లు డిపిఆర్లు పూర్తయ్యాయని కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు. వీటి నిర్మాణానికి 24,269 కోట్లు వ్యయం అవుతుందని, డిపిఆర్లు ఆమోదించడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్త భాగస్వామ్యం జేవీ కింద వీటిని చేపట్టే నిధులు కేటాయించాలని కేంద్ర మంత్రి సీఎం కోరారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటే ఎందుకంటే మనం వాళ్ళకి పన్నులు చెల్లిస్తున్నాం, అక్కడి నుంచి మనకు రావాలి. కేంద్రంతో సన్నిహితంగా ఉండి మొత్తం దోస్తాన్ చేసి రాజకీయ విభేదాలు వేరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు వేరు. ఇవి వేరుగా చూసి రావాల్సిన నిధులు రాబట్టుకోవడంలో గీరికంగా పనిచేయాలి.
ఇక పోయిన ముఖ్యమంత్రి ఉండే మోడీ బోడీ కేడీఆర్ కూడా సరే నువ్వు వ్యక్తిగతంగా నేను తిట్టుకున్న తర్వాత విషయం, కానీ రాష్ట్రం కోసం రావాల్సిన నిధులు రాబట్టుకోవడంలో, రాష్ట్రానికి కావాల్సిన వాటాలు తెచ్చుకోవడంలో ఖచ్చితంగా ఘోరంగా అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఏమనంటే మనకి ఏం దోకలేదు, వాడు కేంద్ర మోడీ ఏకున్నా సరే మన రాష్ట్రం అద్భుతంగా ఉంది, సూపర్ ఉంది, మన దగ్గర మత్తు పైసలు ఉన్నాయని నరికింది. ఇప్పుడు అడక తినే పరిస్థితి వచ్చింది రాష్ట్రంలో. మూసికి 10,000 కోట్లు ఇవ్వాలంటుంటూ అట్లాగే రేవంత్కు అభినందనలు తెలిపారు. మెట్రో లైన్ విస్తరణకు సహకరించాలని చెప్పేసి ఎంపీ ఈటెల కోరిండు. సో మొత్తంగా సమావేశంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఖట్టర్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొత్తంగా కేంద్ర మంత్రితో అయితే మంచి చర్చనైతే జరిగినట్టు కూడా మనకు దీన్ని చూస్తే అర్థమవుతుంది.